శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ఇవాళ 20వ అధ్యాయం హరికథ కాలక్షేపం కూడా ఇందులోనే ఉంది. అది చెప్పు. ఏమిటయ్యా హరికథ అంటే, అత్రి మహామునికి అగస్త్య మహామునికి ఉన్న సంవాదం గురించి అది ఒక హరికథలాగా వారు చెప్పారు, మీకు చెబుతారు. ఇప్పుడు జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్తున్నాడు. ఏమని? జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. ఏమని? ఓ మిథిలారాజా, మిథిలేస్తరా, ఈ కార్తీక మహత్యముల గురించి అగస్త్యమునికి మడుమ అత్రి మహాముని మడిన ఒక సంవాదం జరిగింది. అది ఏమిటో చెప్తున్నా వినండి. అది హరికథ. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి, ఓ కుంభసంభవ, లోకోపకారమై లోకానికి ఉపయోగపడేది కోసం కార్తీక మహత్యము బోధన ఒకానొక హరికథగా నీకు వినిపిస్తున్నాను, వినండి. ఏమిటయ్యాదంటే, వేదంతో సమానమైన శాస్త్రం లేదని, ఆరోగ్యానికి సంబంధించిన సంపద లేదని, హరికి సాటి అయిన దైవం లేడని, ఈ కార్తీక మాసంతో సమానమైన మాసము లేదని, ఈ కార్తీక మాసంలో స్నానము, దానము, దీపము, విష్ణార్చనలు ఇవి అయితే సమస్త వాంఛలు ఇలా చేసుకుంటే మనకున్న సమస్త వాంఛలు అంటే కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి నాయన. ముఖ్యంగా ఈ కలియుగంలో యజ్ఞ యాగాదులు చేసే కన్నా హరినామస్మరణే నీకు ముక్తి మార్గాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ప్రాణులకు, ఈ కలియుగంలో ప్రాణులు కేవలము విష్ణు భక్తి వలన కలుగు మాత్రమే వీళ్ళకి విజయం సాధిస్తారు, విజ్ఞాన శోధన, ప్రతిష్ఠ సంపదలు పొందగలుగుతారు. ఇందుకు సాక్షిగా పురంధరుడు అనే వాడి రాజుతో యుద్ధం ఉంది. దాని గురించి ఒక చిన్న ఇతిహాసం చెప్పుకుందాము. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రుడైన పురంధరుడు అనేవాడు అయోధ్య నగరాన్ని పాలిస్తూ ఉండేవాడండి. ఆ రాజు, ఆయన సర్వశాస్త్రవిధుడు, చక్కగా చదువుకున్న పండితుడు, వేదాంగాలు చదువుకున్నాడు, మంచివాడు, కానీ ధర్మజ్ఞుడు. ఆయన రాజు అత్యధికమైన ఆశ అంటే ఏమిటి, నాకేమిటి, నేను ఉన్నవాడిని, చదువుకున్నవాడిని, వీళ్ళతో నాకు లెక్క ఏమిటి, అహంకారపూరితంగా. ఆ అహంకారపూరితమే ఎవరినైనా సరేనండి, మన అహంకారమే మన తినేస్తుంది. మనం తీసుకున్న గోతులో మనమే పడతాం. అహంకారం దేనికి, మనకి ఎందుకు, ఏం వస్తుంది మన వెనకాల? మాట, మంచి, మర్యాదే మన వెనకాల వచ్చేది, ఏవి మన వెనకాల రావు. అత్యధికమైన ఐశ్వర్యం కలగడంతో అహంకారమై బ్రాహ్మణ ద్వేషి అయి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎంతవారినైనా సరే నీ లెక్కేమిటి, నీతో నాకేమిటి అన్నట్టుగా మదగర్వంతో ఉండేవాడు బ్రాహ్మణుడిని. అట్లాంటి వాణ్ణి దుష్ట పరాక్రమితుడు, దుర్మార్గుడైన ప్రవర్తించసాగాడు. తద్వారా అతను ధర్మబలము అన్నీ కూడా నశించిపోయింది, అతని దగ్గర అన్నీ నశించిపోయినాయి. చూసరి సామంతులైన కాంబోజరాజులు, వీడికి ఇది వీక్నెస్ ఉంది కదండి, వీడి అహంకారం అది, ఆ వీక్నెస్, ఆ బలహీనతని పట్టుకుని అవతల ప్రకరించి కాంబోజరాజులు దీని మీద యుద్ధానికి వచ్చేసారు, ఈ అయోధ్య నగరం మీదకి. ఎప్పుడైతే చతురంగ బలాలతో, గుర్రాలు, ఏనుగులు, రథాలు, చక్రాలతో, కోటి మొదటి తేనె టూగిలు జుంటు ఇతాయి చూడండి, తేనె తీగదు, అలా వచ్చేసారు మొత్తం. ఈ విషయం పురంధరుడికి తెలిసింది. అమ్మో, ఏమిటి మన రాజ్యాన్ని మీదకి వచ్చేస్తున్నారా అని అనుకుని ఈ పురంధరుడు కూడా ఊరుకోలా. జెండాలు అలంకరించి పెద్ద పెద్ద చక్రాలతోనూ ప్రకాశించే జెండాలతో అలంకరమైన ధనుర్బాణాలు, శాస్త్రములు, సంపన్నులు అనేక యుద్ధాలతో సాధించి చక్కటి గుర్రాలతోనూ పూంచింది. తమ సూర్యవంశస్థులైన, మన సూర్యవంశం కదండి, ఆ సూర్యవంశస్థులైన రథాన్ని ఆరోధించి సాది, విషాది, రథి, పత్తి అనే 4 రకాల సేనాబలాలతో నగరం నుంచి వెలువడి అతను కూడా యుద్ధానికి వచ్చేసాడు. ఈ ఇద్దరు అటు ఆ కాంబోజరాజు దగ్గర నుంచి ఈ పురంధరుడి దగ్గర నుంచి యుద్ధానికి హోరాహోరీగా యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరిగేటప్పుడు చతుర్గబలాలు, కొన్ని ఏనుగులు చచ్చిపోయినాయి, కొన్ని గుర్రాలు చచ్చిపోయినాయి, రథాలు విరిగిపోయినాయి. అయినా సరే వీరి యుద్ధానికి అవట్లేదు. ఎందుకు వచ్చింది ఇంత యుద్ధం, ఎందుకు జరిగింది? అతని అహంకారమే. అతని అహంకారం ఎట్టాగైనా సరే, ఎవరైనా సరే మనం చేసిన తప్పు మనకు తెలియాలి అంటే, నాయనా నువ్వు ఇది చేసింది తప్పురా అని చెబితే వాడు నమ్మడు, వాడు ఒప్పుకోడు. కానీ ఆచరణలో పెట్టి చూపిస్తే నేను చేసింది తప్పే అని తెలుస్తుంది. అట్టాగే ఈ కాంబోజరాజులు ఈ పురంజయుడికి మదము, అహంకారం, కోపం అన్నీ తగ్గాలి, ఆ రాజ్యాన్ని సక్రమంగా ఏలాలి, ఆ బ్రాహ్మణ దేశస్థం చిన్న పెద్ద తారతమ్యం లేక ఆ అహంకారాలని తగ్గాలని ఈ యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. ఇది మిగతాదంతాను మనం 21వ అధ్యాయంలో తెలుసుకుందాం. కార్తీక దామోదర దేవతార్పణమస్తు. స్వస్తి.